నమస్తే ఓరగల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ విధులు సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిఆర్ఓ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏపీఓ, పీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ జోనల్ పోలింగ్లో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద 8 సెంటర్లు ఏర్పాటు చేసిన 59 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి 11 రూట్స్ ద్వారా 22 లొకేషన్లో పోలింగ్ కేంద్రాలు పోలింగ్ సామాగ్రి తరలించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో జిల్లాలో 71 మంది పీఓలు, 71 మంది ఏపీఓలు, 142 మంది ఓపీఓలు, 71 మంది మైక్రో అబ్జర్వర్స్, 11 మంది సెక్టోరల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. Case number 122. Route number. Deeper in stop waiting. Route number ఎంత అండి? 133. 133. కవర్ పడదా? బ్లాక్ కవర్. కవర్ పడదా? బ్లాక్ కవర్ పడదా? ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేశారు. రాధా వచ్చింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్ల రూపాయలతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందని అన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆయన లేఖ రాశారు. ఓ బ్యాంక్లోని బీఆర్ఎస్ అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ జరిగినట్లుగా రఘునందన్ రావు ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్లు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎలక్షన్లు అయిపోయినాయి మరి నీ తెలుగు పేపర్ అది హర్యానా ఓటేరు అనేటువంటి కనీసమైన ఇంగిత జ్ఞానం కూడా లేదు. హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి, వీడు పోయినట్టు వాడు ఇంకో రిపోర్టర్ ఉన్నట్టు వాడేదో చెప్పినట్టు వీడు ఫస్ట్ పేజీలో దాన్ని బాక్స్ ఐటమ్ పెడతాడు. సంపాదకి ఏమని నాకు మార్చేది లేదు. హర్యానాలో గడుకాలం అయితే తెలంగాణ స్ట్రెస్ టెన్షన్ ఎట్లా భరిస్తున్నారంటే ఎలక్షన్లు అయిపోయినాయి, ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజల ముందు 1, 2, 3 ఆల్టర్నేట్లు చూసినప్పుడు ఒక చాయిస్ కింద ఇట్లా రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయిపోయింది. 6 నెలల్లోనే చంద్రశేఖరరావు గారికి 10 సంవత్సరాల సమయం లోపల ఎంత అపప్రద వచ్చిందో 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంత తెచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఆ హామీలు వెనకాల ఏం చేయాలనేటువంటి విషయం లోపల కూడా వారికి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారితో సహా ఏ మంత్రి కూడా తన సంబంధిత శాఖ మీద ఒక క్లారిటీ లేదు. అందుకని దయించి మొన్న జరిగిపోయింది నవంబర్ లోపల, దాన్ని ఇప్పుడు సరిదిద్దే అవకాశం లేదు. మనకి ఇంకొక 4.5 సంవత్సరాలు భరించాల్సిందే దాన్ని. అప్పుడు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, తీర్పు చెప్పాల్సినప్పుడు చెప్దాం. లేకపోతే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లోపల పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో షిన్నెలు వస్తారు, కాంగ్రెస్ ఒక కాలేజీలు నడిపించేటువంటి విద్యావేత్తని ఎమ్మెల్సీ గెలిపించి పంపించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని బద్నాం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సివిల్ సప్లై శాఖపై పూర్తి అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. గత 10 ఏళ్లలో సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం చేసిందని అన్నారు. ధాన్యం కన్నా 3-4 రోజులు రైతు ఖాతాలో డబ్బులు వేశామని ఆయన చెప్పారు. 100% అవాస్తవాలే, పైసా అవినీతి జరగలేదని చెప్పారు. ప్రతిపక్షాలు ఇలాంటి దుర్మార్గపు నీచమైన ఆరోపణలు మానుకోవాలని ఆయన తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతోనే కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. తాలు తరుగు మీరు కావాల్సుకొని చేస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్లో మేము కమిషన్లు దొబ్బినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమారుడు అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం. అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందట. అసలు కనీస మినిమం ఫిగర్స్ ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం మొత్తం కూడా 35 లక్షల మెట్రిక్ టన్నులే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నలు పెట్టి 1,30,00,000 కొన్నామని చెప్పిండ్రు. అంటే ఆ రోజుకి 1/4. సో దీని మీద ఏంటంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ అవినీతి జరగకుండా రైతులకు మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోయింది. మీరు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పు. ఎవరన్నా తాలు తరుగు కింద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, మిల్లర్లో ఎవరైనా సరే ఎవరైనా లంచాలు కమిషన్లు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి పదే పదే సన్న బియ్యం కొన్నారు, ఇంత కొన్నారు, ఆ రేటు కొన్నారు, 350 కోట్లు తప్పినరు. ఓకే, సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు, ఒక్క గింజ కూడా కొనలేదు. ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు, ఒక్క గింజ సన్న ఓట్లు అమ్మలేదు. మరి మీరు ఏదో చూసుకొని 50 రూపాయలు ఉంది, నేను 30 రూపాయలు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి అన్నాడు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నాడు మార్కెట్లో ఇంతకుందని. ఎస్, ఓకే, 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని 40, మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే శ్రీనివాస్, ఓకే. మరి అదేవిధంగా అసలు ఏం స్కామ్, సన్న బియ్యం స్కామ్ అట. అసలు సన్న బియ్య స్కామ్, ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్నవడ్ల నుంచే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రేమల్ తుఫాన్ బలపడింది. ఆదివారం ఉదయం 5 గంటలకు తీవ్ర తుఫాన్గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం మధ్య బంగ్లాదేశ్ను ఆనుకొని పశ్చిమ బెంగాల్ వరకు తీరం వద్ద దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మన రాష్ట్రం వైపు తుఫాన్ ప్రభావం లేకపోయినప్పటికీ రాజస్థాన్, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో కుంభకోణాలు కుంభమేళ జరుగుతుందని ఎన్నికలకు 6 నెలల ముందే నుంచే చెబుతున్నామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. సన్న బియ్యం కొనుగోలు కోసం జనవరి 25న కమిటీ వేసి టెండర్లు పిలిచి ఒక్క రోజులో ప్రక్రియ పూర్తి చేయడం ఏంటని ప్రశ్నించారు. కేవలం 4 సంస్థలకే టెండర్లు కట్టబెట్టడం దారుణమని అన్నారు. గత ప్రభుత్వం బ్లాక్ చేసిన కేంద్రీయ బండార్ సంస్థ టెండర్ను ఆమోదించడం సరికాదని అన్నారు. ఈ ప్రక్రియలో 1,100 కోట్ల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. మీకు చెప్పాలి, మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బల్లల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండవ స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో ఏ పని కాదు ప్రభుత్వంలో. నెలకు 2,500 మహిళలకు ఇవ్వడానికి టైం లేదు, ఇంత వేగం కనబడదు. 4,000 పెద్ద మనుషులకు ఇవ్వడానికి ఆసరా పెన్షన్లు కనబడదు. రైతులకు రుణమాఫీ చేయడానికి ఈ స్పీడ్ లేదు. కానీ ఈ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజే కమిటీ, జనవరి 25 రోజే గైడ్ లైన్స్, జనవరి 25 రోజే అదేవిధంగా టెండర్లు కూడా వెంటనే పిలిచినారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి కరెంటు పోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎంజిఎంలో కరెంటు పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రికార్డ్ స్థాయిలో వినియోగం పెరిగిన విద్యుత్ సప్లై చేశామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఎంజిఎంలో ఎలుకలు పేషెంట్లు కాలు కొరికిన విషయం మర్చిపోయారని ప్రశ్నించారు. పరిపాలనను గాడిగా పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు మేము చేయకుండా ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. మేడిగడ్డపై విపక్షాలను కూడా సలహాలు ఇవ్వాలని కోరామని అన్నారు. పొరపాట్లు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వలన నష్టం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతూ ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసిన, అంటే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలో అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి,
పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారుడికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటే ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టేయాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండ్రు ఎన్నికల్లో గెలవాలని. వారి పార్టీ పరంగా వారు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. కానీ సూర్యాపేట సభలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా కరెంటుకు సంబంధించి. సూర్యాపేట సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ తీసుకోలే దాన్ని వాడలేరు. జనరేటర్ మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేసి ఆ సభలో ఆ జనరేటర్ వలన జరిగిన కొద్ది ఇబ్బందిని డిస్కామ్ పై నెట్టడం, విద్యుత్ శాఖపై నెట్టి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిండ్రు, ట్వీట్లు చేసిండ్రు. అసలు జనరేటర్ పెట్టింది ఎవరు? మీరు డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది ఎవరు? మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు ఇదొక అంశమైతే, మీరు భువనగిరి సంబంధించిన 11 kV ఇంటరప్షన్ జరిగిన 11 kV ఫీడర్ పైన ఒక్క భువనగిరి 11 kV ఫీడర్కు సంబంధించి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పీడ్ పెంచారు. ఇటీవలే హోటల్స్, రెస్టారెంట్ పై వరుసగా దాడులు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నికోటిన్ పొగాకుతో తయారయ్యే గుట్కా, పాన్ మసాలా తయారీ అమ్మకంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 1 సంవత్సరం పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు. పొగాకు, నికోటిన్తో తయారయ్యే గుట్కా, పాన్ మసాలా ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వాళ్ళు తేల్చి చెప్పారు. వీటికి వాడకం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని, నోటి క్యాన్సర్, ఫైబ్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రమాదమని వాళ్ళు పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.